డయల్ 100 కాల్ చేసి పట్టించారు పోస్ట్ మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటారు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నాం, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద, గతముందని గమనించని నడిరేయికి రేపుంద, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉంద, వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు చెట్టు కట్టేస్తాం నేను మాత్రం వరదా వాడిని ఆపు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. వరదా వాడిని ఆపు. అందరికీ నమస్కారం. ఆ రెండు వీడియోల మధ్య తేడా మీకు తెలుసు కదా, సో అందరికీ తెలిసిన విషయమే. మరి సమ్మక్క సారక్క జాతరలో ఆఫ్టర్ ఆల్ ఒక బన్ను కవ బన్ను అమ్ముతున్నందుకు ఎందుకు గిట్టుబాటు అవుతుంది, ఎంత గిట్టుబాటు అవుతుంది అని చెప్పి ఒక మీడియా వాళ్ళు వచ్చి ఆయనని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి ఆయన తింటుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అంతమంది రౌండ్ అయ్యి ఆయన టెన్షన్ పడక ఇంకేం చేస్తాడో చెప్పు. 10 రూపాయల కవబను వ్యాపారి దగ్గర మీరు చూపించినటువంటి గొప్పతనము ఇంకొక వీడియో ఉంది. ఇది ఏపీలోని గుంటూరు హాస్పిటల్లో జిఎన్టీ హాస్పిటల్లో జరిగిందనమాట. చికెన్ అనేది గడ్డ కట్టింది. మరి అలాంటి వాటి దగ్గర మీరు మీ ప్రతాపం ఎందుకు చూపారు? సో కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలని సతాయించడం మానేయండి. చాలా సమాజంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? చాలా దారుణాలు జరుగుతున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే న్యూస్ ఇవ్వండి చాలు. ఓకేనా? జై హింద్.